దానికి ముఖ్యమంత్రి ఆఫీస్ లీక్ ఇచ్చింది, ముఖ్యమంత్రిని పెట్టుండ్రి. నేను మిమ్మల్ని వేరే అంటలేను, మీకు సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి పెట్టండి, తప్పేం లేదు. ప్రజలు కన్ఫ్యూజ్ చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కాకుండా దయచేసి. ఎవరు మాట్లాడిందనే పెట్టాలి, మీరు వాస్తవానికి ఉన్నట్టుగా చెప్పాలి, తప్పేం లేదు. మీకు ఆ లీక్ సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి పెట్టండి. సీఎం ఆఫీసులో ఎవరు చెప్పినది ఏం చెప్పకుండా ఏం లేదనుకోండి, మీకు వాటిని పేర్లు బయట పెట్టకూడదనేది మీకు ఉంది, అందులో సందేహమే లేదు, మీకు ఆ స్వేచ్ఛ ఉంది, మీకు ఆ హక్కు ఉంది. కానీ ఇవాళ ఏది చెప్తే అదే మక్కి చేస్తామని పెట్టుకుంటే కష్టమవుతుంది. మీరు కూడా దేని కొరకు ఇవాళ అప్పటికప్పుడే ఏసీబీ కూర్చుందట, మళ్ళీ ఏందో తయారు చేస్తుందట. ఎవరైనా అధికారి బయటకు వచ్చి చెప్పితే మేము లోపల కూర్చొని పని చేస్తున్నాం అని చెప్పితే అది ఉన్నది ఏంటి. సీఎం ఆఫీస్ ఇచ్చే ప్రతి చెత్తను చేసి అనవసరంగా మనకున్న క్రెడిబిలిటీని దెబ్బతీసుకోవడం కూడా మంచిది కాదు. ఉంటాయి కొన్ని, మీకు కూడా సమస్యలు ఉంటాయి. ఇక వాళ్ళు ప్రభుత్వంలో నోటు బతిలాడినప్పుడు వేయాల్సి ఉంటుంది, తెలుసు అందరికీ. కానీ అది ఒక పెద్ద వార్త అనుకున్నప్పుడు, దానికి మీరు అంత ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఎవరు చెప్పినా కూడా ఉండాలి బాధ్యత దాంట్లో. నేను చెప్తున్నా, ఇప్పుడు సీఎం ఆఫీసు లీకులు ఇచ్చి కాలు పట్టుకొని బతిలాడింది అని కూడా నేను చెప్తా ఉన్నా. పోయింది పరువు కాబట్టి సాయంత్రం చర్చలకి గీదాన్ని దేవాలే, అసలు విషయం పక్కదారి పెట్టి, అసలు ఇవాళ జరగటమే రైతు భరోసాను పక్కదారి పట్టించడానికి. జరిగిన దాంట్లో చేసిన ప్రయత్నంలో బొక్కబొర్ల పడ్డారు కాబట్టి మళ్ళీ దాంట్లో నుంచి బయటపడడానికి మళ్ళీ ఇదొకటి, ఒకటి మీద ఒకటి తప్పులే తప్ప. నిజంగానే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 200 పేజీల డాక్యుమెంట్లు వేసింది ఏసీబీ హైకోర్టులో. కేటీఆర్ గారు వేసిన స్క్వాష్ పిటిషన్కి వ్యతిరేకంగా మేము ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము అని చెప్పి వేసింది. ఆ 2